హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కొన్ని ఫిల్టర్స్ ఎలా యూజ్ చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేసుకోగానే మనకి ఇక్కడ కింద ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి కెమెరా ఆప్షన్ అనేది చూపిస్తుంది, గ్యాలరీ అనే ఆప్షన్ ఇంకోటి చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోగానే ఒక ఫోటో అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ మనం రీల్ పైన సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, రీల్ పైన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన ఫిల్టర్స్కి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది, ఇలా 3 స్టార్స్. సో దాంట్లోకి వెళ్ళాక సర్చ్లోకి వెళ్ళండి. సర్చ్లోకి వెళ్ళాక మీరు మ్యూజిక్ ఫ్రేమ్ అనేసి టైప్ చేయాలి. సో తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, మ్యూజిక్ ఫ్రేమ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా, అవుట్పుట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి పైన మ్యూజిక్ అనే సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకుంటే మనకి ఏ ఆడియో అంటే ఆ ఆడియోని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇలా ఒక రీల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకొని రీల్ని మనం నార్మల్గా మనం ఎలా అయితే సెండ్ చేసుకోవాలో కూడా మనకు తెలుసు కదా. సో ఇలా అయితే మనం రీల్ని షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీల్ అనేది అప్లోడ్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మళ్ళీ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పైన ఫినిషింగ్ అప్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మన రీల్ అయితే ఆల్మోస్ట్ ఇలా ఉంటుందన్నమాట. సో మనం రీల్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక అచీవ్మెంట్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక పిక్ని సెలెక్ట్ చేసుకుందాం. గ్యాలరీలోకి వెళ్ళిపోయి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మళ్ళీ మన ఫిల్టర్స్ ఉంటుంది కదా, ఫిల్టర్స్ పైన క్లిక్ చేసి సర్చ్లోకి వెళ్ళి ఫ్యాంటమ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఈ ఫిల్టర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది. నాకు కొంచెం ఇది బాగా అనిపించింది. ఈ 2 సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో